ఇప్పుడు ప్రస్తుతం తండేలు అయితే రాబోతుంది కదా, దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కాంబినేషన్ అంటే ఏముంటది, అక్కడ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా ఎలా ఉండబోతుంది, కథ ఏమో రియల్ జరిగిన కథ అన్నారు. సో రియల్ కథలు తీసి 100% సక్సెస్ అవట్లా కొన్ని. మరి ఈ కథ ఎలా ముందుకెళ్తది ఏంటి అన్నది చూడాలి. సో ఇంకొకటి నెగిటివ్ కూడా పడిద్ది అనుకుంటున్నా. ఎందుకు నెగిటివ్ పడుతుంది అనుకుంటున్నారు? ఆయన మ్యారేజ్ చేసుకోవటం, అటు వదిలేసి అటు నుంచి ఏమన్నా కొంచెం ప్రెజర్ పడిద్ది అంటే అనుకుంటున్నా. సినిమాలో కంటెంట్, అంటే ఏదైనా సరే మూవీలో కంటెంట్ ఉంటే అది ఎవరు ఆపలేరు అనేది చాలా మంది అదే వినే ఉంటారు మీరు కూడా. సో ఇప్పుడు సాయి పల్లవి ఫేమ్ తో అయిన సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సాయి పల్లవి సాంగ్స్ తో సినిమా ముందుకు వెళ్ళిపోద్ది. కథ ఉండాలిగా, సినిమాలో కథ ఉంటే పాటలతో పాటు బాగుంటది. ఆ పాటల వరకు చూసుకుంటే హైలైట్ అయినాయి ముందు ఎక్కువగా. ఆ స్టోరీ అసలు ఏంది, ఏం కథ ఏంటి అన్నది చూడాలి. అంటే చాలా మంది ఏమంటున్నారంటే జరిగిన స్టోరీ ఇది, సో సేమ్ దాన్ని బట్టి తీశారు అంటున్నారు. మరి చూడాలి అది ఎంతవరకు నిజం ఏంటన్నది చూడాలి, మేము కూడా వేచి చూస్తాం. సో ఇప్పటి వరకు నాగ చైతన్య హిట్ అనేది సరిగ్గా చూడలేదు ఈ మధ్య కాలంలో. సో దీంతో అయినా హిట్ కొట్టే అవకాశం ఉంటుంది చంద్రముండెట్టి తోటి. సాయి పల్లవితో చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ హిట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె యాక్టింగ్ కి ఆల్మోస్ట్ హిట్ అయిపోతుంది. అంటే లాస్ట్ టైం చూసుకున్నాం కదా అమరన్ సినిమా ఎంత హిట్ కొట్టిందో, సో అమరన్ అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చా దీనికి కూడా కలెక్షన్స్? దాన్ని దాటుద్ది అనుకుంటున్నాను నేను. ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, 2 సాంగ్స్ మీద మీ రివ్యూ ఏంటి? రెండు చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ కే ఇంకా మైండ్ నుంచి వెళ్తలేదంటే రెండో సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా అసలు అది వేరే లెవెల్ అది. సో ఇప్పుడు అంటే మన అఖిల్ కి కూడా అంత ఫేమ్ లేదు, సో అలా ఫ్యామిలీ మొత్తం డౌన్ అయిపోయింది అఖిలేని ఫ్యామిలీ అని అంటున్నారు. సో ఈయనకి నాగ చైతన్యకి ఈ సినిమాతో ఏదైనా ఫేమ్ పెరిగే అవకాశం ఉందంటారు? ఈ సినిమాతో ఒక మెట్టు పైకి ఎక్కాడు అనుకోవచ్చు ఇక. థ్యాంక్ యూ.